హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షాన్వీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ అండి. నేనైతే ఈరోజు పూర్ణం కుడుములు చేస్తున్నానండి. సో గురు పౌర్ణమి కదా, ఏదైనా స్వీట్ చేయాలి అనిపించింది. అందుకనేసి ఇంకా పిల్లలు కూడా సండే ఇంట్లో ఉంటారు, వాళ్ళు ఆడుకుంటూ తింటారులే అనేసి పూర్ణం కుడుములు అయితే చేస్తున్నానండి. ఇవి మా చిన్నప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు అని మా కోసం చేసేదండి. సో నాకు గుర్తొచ్చింది, ఒకసారి నేను మా పిల్లల కోసం చేద్దాము అని అయితే ట్రై చేశానండి. సో వాటి కోసం ఫస్ట్ నేను కందిపప్పు ఒక గ్లాస్ అంటే 1/4 కిలో తీసుకొని ఉడకబెట్టుకున్నానండి. తర్వాత నేను ఎంతైతే కందిపప్పు తీసుకున్నానో అంతే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకున్నానండి. సో కందిపప్పు ఉడికిన తర్వాత కందిపప్పులోకి బెల్లం యాడ్ చేసి దాన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు యాలక్కులు కొద్దిగా వేసి గ్రైండ్ చేసుకున్నానండి. సో అలాగే గోధుమ పిండి కలిపి ఇలా చిన్న చిన్న రోల్స్ లాగా తిక్కి పెట్టుకున్నానండి. గోధుమ పిండి మనం బ్యాళ్ళు ఉడకబెట్టేటప్పుడు నానబెట్టుకోవాలి. సో కొద్దిసేపు నానిన తర్వాత ఇలా చిన్న చిన్నగా చేసేసుకొని మనం చిన్నగా పూరీలు ఎలా తిక్కుంటామో అలా చిన్న చిన్న సైజులో తిక్కోవాలండి. ఇదేంటి పూర్ణం బ్లాక్గా ఉంది అనుకోకండి, నేను ఆర్గానిక్ బెల్లం యూజ్ చేశాను, అందుకని అది బ్లాక్గా కనిపిస్తుంది. ఆర్గానిక్ బెల్లం హెల్త్ పరంగా చాలా మంచిది కదండి, అందుకని నేను అది చూస్ చేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఏదైనా మీరు తీసుకోవచ్చు. సో ఇలా ఆ పూర్ణం అయితే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పూర్ణం అయితే ఆ పూరిలోకి అలా పెట్టి ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసేటప్పుడు చాలా నీట్గా ప్రెస్ చేయాలండి, ఎందుకంటే అది ఆయిల్లోకి వేసి ఫ్రై చేసినప్పుడు ఒకసారి విచ్చుకుంటే ఆ పూర్ణం మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఆయిల్ అంతా ఇదైపోతుందండి. సో అందుకనేసి ఇలా ప్రెస్ చేసేటప్పుడు మరీ జాగ్రత్తగా ప్రెస్ చేయాలండి. సో మనం తిక్కుకున్న రేకులు కూడా కొద్దిగా మరీ అంత మందము కాకుండా అంత పల్చగాను కాకుండా మీడియంగా ఉంటే బాగా ప్రెస్ చేసినప్పుడు ఈజీగా అతుక్కుంటాయండి. ఇలా అన్నిట్లోకి ఆ పూర్ణం అయితే పెట్టేసుకొని ప్రెస్ చేసి పెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసి. నేనైతే ఇలా ఆయిల్ పెట్టుకున్నాను, ఆయిల్ వేడైపోయింది. ఇలా మనం ఎన్నైనా వేసుకోవచ్చండి. సో మీడియంలో పెట్టి మాత్రమే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి, హైలో పెట్టుకోకూడదు. చూడండి, నేను చేసిన వాటిలో ఒక్కటి కూడా విచ్చుకోలేదు. ఆయిల్ ఎంత వేసినా కూడా క్లీన్గానే ఉండిపోయింది ఆయిల్. సో ఇలా మనం ప్రెస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ప్రెస్ చేసుకుంటే ఆయిల్లో వేసినప్పుడు ఏమి విచ్చుకోదండి. లేదు మనం స్మూత్గా అలా ప్రెస్ చేసుకున్నాము అంటే ఆయిల్లో వేయగానే అలా ఓపెన్ అయిపోతుంది. ఆ పూర్ణం మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఆయిల్లో అంతా మాడిపోయినట్టు, ఈవెన్ కుడుముల మీద కూడా నల్లగా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకని ప్రెస్ చేసుకునేటప్పుడు కేర్ఫుల్గా ప్రెస్ చేసుకోండి. సో ఇలా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి, మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. నేనైతే ఒక 1/4 కిలో క్వాంటిటీతో తీసుకున్నాను. 1/4 కిలో కందిపప్పు, 1/4 కిలో బెల్లము. ఫస్ట్ కందిపప్పు బాగా ఉడకబెట్టుకున్నానండి. తర్వాత అందులోకి మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదండి. మనం మిక్సీ కానీ గ్రైండర్ కానీ వేస్తూ ఉంటే మామూలుగా రోల్లో రుబ్బడానికైతే కొద్దిగా మెత్తగా ఉడకబెట్టుకున్నా పర్లేదు, కానీ గ్రైండర్ కానీ మిక్సీ కానీ వేస్తున్నాము అంటే ఖచ్చితంగా పప్పు పూర్తిగా ఉడకముందే మనము సపరేట్ చేసుకోవాలండి. అందులోని వాటర్ అంతా సపరేట్ చేసుకొని అందులోకి బెల్లం మెత్తగా దంచి వేసుకోవాలి. అప్పుడే యాలక్కులు పట్టు తీసి యాలక్కులు కొన్ని యాడ్ చేసుకోవాలి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మిక్సీ పట్టుకుంటే పూర్ణం రెడీ అయిపోతుందండి. సో ఇలాగైతే చూడండి, నేను ఒక 1/4 కిలో చేశాను, చాలా ఎక్కువైతే అయ్యాయండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు మార్నింగ్ నుండి. చూడండి, పిల్లలు ఎందుకంటే చేతిలో పట్టుకొని అటు ఇటు తిరుక్కుంటూ ఇష్టంగా తింటారు కదా అని మా అమ్మ చేసే రోజులైతే నాకు గుర్తుకొచ్చాయండి. అందుకని అది గుర్తు చేసుకొని ఈరోజు నేనైతే చేస్తాను మార్నింగ్. నాకైతే చాలా చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇలా చూడండి, ఆయిల్లో ఫ్రై అయ్యే కొద్దీ ఈ కలర్ ఎంత క్లీన్గా కనిపిస్తుందో మనకి, లైట్ గోల్డెన్ కలర్ వస్తుందండి. అసలు నాకు అది చూడడానికైతే ఎంత మౌత్ వాటరింగ్ అనిపించింది. చూడండి ఎంత బాగుంది అసలు. సో టేస్ట్ కూడా అలాగే బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సో నేను మామూలుగా అయితే చేసేదాన్ని కాదు, బట్ ఓలిగా చేసుకునేదాన్ని, కానీ ఈరోజు పిల్లల కోసం ఇలా తింటారేమో అనిపించి నాకు చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి, అందుకే చేయాలి అనిపించి చేశాను. సో ఇలా అయితే నా పూర్ణం కుడుములు అయితే ఇలా వచ్చాయండి, చాలా చాలా బాగా వచ్చాయి. మీకు కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.